వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు డిఫరెంట్ రెసిపీ చూపిస్తారండి. మనం ఇప్పుడు గ్యాస్ వెలిగించుకోవాలా, వెలిగించుకొని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వీటి ఎక్కాక చూపిస్తా. ఇప్పుడు మనం బిర్యానీ మసాలా వేయాలండి. బిర్యానీ ఆకు అవన్నీ, బిర్యానీకి సంబంధించినటువన్నీ ఇవన్నీ వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ, అంటే మన క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. మొత్తం ఇది బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో మీకు చూపిస్తాను. ఇది పెసరపప్పు బిర్యానీ రైస్ అండి. మనం పులగానికి ఎలా నానేసుకుంటామో అలా నానేసుకొని నేను బిర్యానీ బియ్యం వేసాను. ఇప్పుడు పులగం కొందరు తెలుసు, కొందరు తెలియదండి. రాయలసీమ సైడ్ ఎక్కువ చేసుకుంటారు పులగము, పచ్చడి చేసుకుంటారు. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాము. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఎండి రొయ్యలు పెసరపప్పుతో నేను పులావ్ చేస్తున్నానండి. డిఫరెంట్ రెసిపీ, బాగుంటుంది, తొందరగా అవుతుంది. రండి మనం చూద్దాం దాంట్లో ఏమేమి వేయాలనో. ఇప్పుడు మనం ఇది వేసేసుకోవాలి: కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. చూడండి అన్నీ రెడ్ అయిపోయినాయా? ఇలా వేసేసుకున్నాక ఒక టమోటా పండు, ఒక టమోటా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకే చాలు. ఆ రైస్కు నేనంతా ఒక 1/2 కిలో మీద తీసుకుంటాను రైసు. ఎందుకంటే మాకు ఎండి రొయ్యలు ఇంట్లో తినరు. ఈరోజు కుండ బిర్యానీ చేద్దామని అనుకున్నానండి. కుండ బిర్యానీ చేయమంటే మా పిల్లలు ఇద్దరు కుండ కొనుక్కొని రమ్మంటే కుండ కొనుక్కొని రాకుండా బిర్యానీ తిని వచ్చారండి. ఈరోజు చేయలేకపోయాను. మా పిల్లలు వేసేసుకోవాలండి ఎండి రొయ్యలు. నేను 1/2 కేజీకి అవి వేసేసాను. నాకు తెలిసి 100 గ్రాములు ఉంటాయి, కొంచెం అటు ఇటు ఉంటాయి. ఇలాగా మనం తింటే ఇప్పుడు సాల్ట్ వేసేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గినాక కొంచెం గరం మసాలా వేసేద్దాం. ఇవి కొంచెం అంతా పచ్చివాసన పోయి కొంచెం గ్యాస్ కూడా తగ్గించుకుందాం, ఎక్కువైంది. ఇవి కొంచెం పచ్చివాసన పోతే రొయ్యలు చూపిస్తాం తర్వాత ప్రాసెస్. ఇప్పుడంతా పచ్చివాసన పోవాలండి. మనం అంతలేకే పావురాలకు ఫుడ్ పెట్టుకుందాం. వాటర్ ఉన్నాయి, జొన్నలు వేసేసుకుందాం. కొంచెం మనం గరం మసాలా, లైట్ గరం మసాలా అనమాట. స్పైసీ లైట్గా ఉంటుంది దాంట్లో. ఓల్డ్ గరం మసాలా అవసరం లేదు, బిర్యానీ దినుసులు వేసినాం కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ఏం చేయాలి, ఒక కప్పుకు రైస్కు 2 కప్పులు వాటర్ కడిగి నానబెట్టుకున్నా నేను. ఎప్పటికైనా బిర్యానీకైనా ఏ దానికైనా నేను ఇలాగే వేస్తాను. పెసరపప్పు ఇది ఇద్దండి. అంతా ఇలా కలిపేసి మూత పెట్టేసుకొని 3 విజిల్లు వచ్చిన తర్వాత చూపిస్తాను నేను. మనకి ఇది 3 విజిల్లు వచ్చిన తర్వాత చూపిస్తానండి. మనకి ఇది విజిల్ పోయిందండి, చూద్దాం. మన రొయ్యల పులావ్ చూడండి ఎలా వచ్చినాయి. చిట్టి చిట్టి రొయ్యలన్నీ పైకి వచ్చినాయి. అంత చూడండి, గుమాలిస్తుంది బాగా. దీంట్లోకి వేసేసుకుందాం అంత. ఎండి రొయ్యల పులావ్ అంటే ఎండి రొయ్యల పులావ్ చూడండి, స్పెషల్ పులావు ఎంత మంచిగా వచ్చిందో. ఈరోజు సండేనండి. మేమేదో కుండ బిర్యానీ చేయాలంటే ఎండి రొయ్యల పులావ్కి వచ్చింది. ఈరోజు ఆఫీస్ మాకు హాలిడే లేదు, ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి చేశాను. చాలా టేస్ట్ ఉందండి. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీల కంటే టేస్ట్ ఇది బాగుంది. ఎండి రొయ్యలది అందరూ ట్రై చేయండి. స్పెషల్ బిర్యానీ చూడండి. ఇది ఇంకా బిర్యానీ లాగానే ఉంది. ఇది ఇంకా పులావ్ లాగా లేదు. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే బాయ్, డన్. ఆఫీస్కి వెళ్ళాలి, టైం అయిపోయింది.